లైఫ్ జర్నీ చాలా బాగుందమ్మా. అంటే అందరి జాతకాలు చూడడం అలవాటు కాబట్టి మేబీ నా జాతకాలు కూడా నేను చూసుకుంటా. బట్ ఒక గొప్ప విషయం ఏమిటంటే నేను అంటే ఒక విషయాన్ని చెప్తా. చాలామంది అంటుంటారు, విమర్శిస్తూ ఉంటారు, జాతకాలు చెప్పేవాడు నిజంగా వాడి జాతకం బాగుంటే ఇతరుల జాతకాలు డిసైడ్ చేయగలిగితే వాడి జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు అని. అంటే అదొక విమర్శ. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారంటే నాలెడ్జ్ లేని పర్సన్స్ మాట్లాడుతూ ఉన్నారు. జాతకాలు చెప్పేవాడి జాతకమే బాగుంటే మిగతా వారి జాతకాలు ఎందుకు చెప్తాడు అంటే, చిలక జోసం చెప్పుకునే వాడికి జాతకం చెప్పొస్తే మిగతా వాళ్ళ జాతకాలు ఎందుకు చెప్పుకుంటాడు, వాడి జాతకాన్ని వాడు మార్చుకోలేడా అంటే దీనికి ఒకటే ఒక క్వశ్చను. ఆర్బీఐ గవర్నర్, మనం వాడే ప్రతి నోటు మీద ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సో గవర్నర్ సంతకం పెట్టినంత మాత్రం ఆయన మనకి ఇవ్వకుండా డబ్బులన్నీ ఇంటికి తీసుకుపోయి వాడుకుంటాడా? వాడుకోడు. ఒక దేశ ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి కొన్ని లక్షల కోట్లకు అధిపతి భారతదేశాన్ని డెవలప్ చేయడానికి, ఆయన సొమ్మేమి భారతదేశంలోని సొమ్మంతా ఆయన ఇంటికి తీసుకుపోడు. సో ఒక భగవంతుడు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఒక్కొక్కరిని చేయించడానికి పుట్టిస్తాడు. ఉదాహరణ, గుండెకు సంబంధించిన డాక్టర్ గుండెపోటుతో పోవచ్చు, రైట్. పాముకు మందిచ్చేవాడు పాము కాటుతో చనిపోవచ్చు. సో ప్రపంచంలో అన్ని నదులను ఈదినటువంటి వాడు చిన్న కాలువలో వాడు చనిపోవచ్చు. సో అది కూడా శాస్త్రమే, అది కూడా జాతకమే. కానీ చాలామంది కువిమర్శకులు, చాలామంది ఏదో జ్యోతిష్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సబ్జెక్టు గురించి నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఎంటకలు లేనివాడు బట్టతలను నయం చేస్తా అని చెప్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో, జ్యోతిష్యం సబ్జెక్టు రానివాడు జ్యోతిష్యం గురించి మాట్లాడితే అంతే హాస్యాస్పదంగా ఉంటుంది. సో సబ్జెక్టు ఉన్నవాడు మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండవది, ప్రస్తుతం అయితే నా పరిస్థితి బాగానే ఉంది, కానీ ఏమవుతుంది అంటే ఈ హిందూ సమాజంలోకి వచ్చేటప్పటికీ ప్రతి విషయానికి వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని ముడిపెడతా ఉన్నారు. సో అది నాకు నచ్చట్ల. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక విలేకరి ఉన్నాడు అనుకుందాం. ఆ విలేకరి తన పర్సనల్ లైఫ్లోకి వస్తే మందు తాగొద్దా, పర్సనల్ లైఫ్లోకి వస్తే మటన్ తినొద్దా, పర్సనల్ లైఫ్లోకి వస్తే ఎంజాయ్ చేయొద్దా? సో ఇది నాకు నచ్చట్ల. అంటే నేను అనేది ఏంటంటే ఇవి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే ఉదాహరణ, మీకు ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక అమ్మాయి వివాదంలో చిక్కుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే కానటువంటి ఒక రాజకీయ నాయకుడు ఒక ఫోన్ ఆడియో కాల్ బయటకు వచ్చింది. అదే సందర్భంలో ఎస్వీబీసీ ఛానల్కు సంబంధించినటువంటి చైర్మన్ది బయటకు వచ్చింది. కానీ ఇవాళ ఎవరైతే అమ్మాయితో మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఇవాళ రాష్ట్ర మంత్రి, అదే ఎస్వీబీసీ చైర్మన్ ఇవాళ అక్కడి నుండి గెంటివేయబడి ప్రస్తుతము వేరే పార్టీలోకి వెళ్ళడానికి రెడీగా ఉండి ఆ పాత పార్టీని అమ్మనాబుద్ధులు తిరుగుతున్నటువంటి సందర్భం. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, మరి ఈయనకు జరిగినటువంటి న్యాయం ఈయనకు ఎందుకు జరగల? అంటే ఈ నటుడికి జరిగిన న్యాయం ఇక్కడ ఈ రాజకీయ మనిషికి ఎందుకు జరగలే అంటే, రాజకీయాల్లో నువ్వేం చేసినా చెల్తాయి, కానీ అదే ఎస్వీబీసీ ఛానల్ ఓనేటప్పటికీ చెల్లదు. సో నేను దాన్ని కూడా ఓవర్కమ్ చేసే ప్రయత్నంలో భాగంగా నేను ఏమంటున్నా అంటే, వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. అంటే దేశ కాలమాన పరిస్థితులు. ఎగ్జాంపుల్, గోవాలో కసినోవా నడుస్తుంది, భారతదేశంలో ఎక్కడా కసినోవా నడవదు. ఎందుకు నడవదు అంటే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఇది కర్మభూమి, ధర్మభూమి. సో ఈ భారతదేశం భూమి మీద ఎక్కడ కసినోవా పెట్టడానికి లేదు అని మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉంది. అందువల్ల మన వాళ్ళు తెలివి మీరినటువంటి వాళ్ళు కాబట్టి భూమి మీద పెట్టకుండా నీళ్ళలో పెట్టారు. సో గోవా అనేటువంటి రాష్ట్రములో నీళ్ళల్లో కసినోవా పెట్టారు. అంటే దేశకాలమాన పరిస్థితులు. భారతదేశంలోనే ఉంటాం, ఒక గోవాలోనేమో కసినోవా నడుస్తుంది, తెలంగాణలో నడవదు, ఆంధ్రాలో నడవదు. ఇది ఎక్కడి న్యాయం అవుతుంది భారతదేశానికి? భారతదేశంలో ఒక దగ్గరనేమో రెడ్ లైట్ ఏరియా ఉంటుంది, ఒక దగ్గరనేమో సెక్స్ వర్కర్స్ ఉంటారు, ఒక దగ్గర ఉండరు. ఇది ఎక్కడి న్యాయము? ఒక దగ్గరనేమో లిక్కర్ బ్యాన్ ఉంటుంది, ఒక దగ్గర బ్యాన్ ఉండదు. అంటే వీటన్నిటికీ అతీతంగా వృత్తికి ప్రవృత్తికి సంబంధం లేకుండా ఎవరి ఇష్టానుసారము భారతదేశంలో వాళ్ళు జీవించాలి. అంటే ఒక మనిషిని విమర్శించడానికి ఎవరికి అర్హత లేదు అనేటువంటిది నా ఉద్దేశం. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడానికి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ అర్హత లేదు. మన భారతదేశంలో ఒక టీచర్ ఉపయోగించే ఫామ్ 16 నుండి కొన్ని వేల కోట్ల వరకు డీల్ చేసే ఒక అపర కుబేరుడు వరకు అందరూ స్కామ్ చేస్తారు. లాస్ట్కు ఒక టీచర్ ఫామ్ 16 నింపితే కూడా ఫ్రాడ్ ఉంటుంది. అట్లనే ఎక్కడనో ఒక దగ్గర కోట్లాధిపతి నింపే ఐటీ దాంట్లో కూడా ఫ్రాడ్ ఉంటుంది. సో ఎందుకంటే మన భారతదేశంలో ఆ స్టైల్ నడుస్తుంది. సో దీంట్లో వచ్చి నువ్వు మంచోడివి, నువ్వు చెడ్డోనివి అని విమర్శించే రైట్స్ ఎవరికి లేదు. ఏదైనా విమర్శిస్తే వృత్తిపరంగా విమర్శించాలా. మీరు ఏదైనా ఈ కెమెరామెన్ తప్పు చేసిండు అంటే కెమెరా పరంగా విమర్శించు, అంతేగాని నీకు మీసాలు లేవు, నీకు టోపీ పెట్టుకున్నావు, నువ్వు కాళ్ళకు సరిగా సాక్సులు వేసుకో, ఇట్లాంటి విమర్శలు నాకు సహేతుకం కాదు. సో ఐఎమ్ గోయింగ్ వెల్. ప్రస్తుతం చాలా బాగా నడుస్తుంది అండ్ విమర్శల్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అందరిలాగా నేను కాదు, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండే మనిషిని. ప్రస్తుతం చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా చాలా మార్పులు తీసుకొస్తూ ఉన్నా.
నిన్ననే ఎక్కడో ఛానల్లో చూసిన ఒక న్యూమరాలజిస్టు హానీ ట్రాప్లో ఇరుక్కున్న దాన్ని తీసుకొచ్చి ఛానల్లో పెట్టి అతన్ని విమర్శించినారు. సో హనీ ట్రాప్కు అతనికి సంబంధం ఏముంది? సో హనీ ట్రాప్ అనేది అతని పర్సనల్ లైఫ్కు సంబంధించింది. సో నేనేమంటా అంటే పర్సనల్ లైఫ్ వేరు, ఇతరత్ర వేరు. అంటే ఎవడన్నా డెవలప్ అవుతుందంటే అదే వచ్చింది మన దేశం. ఇతర వాళ్ళ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ మన మీద ఉండదు. సో ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయినా సరే ఎక్కువగా ప్రిపేర్ అవ్వంటే జనరల్గా నేను ఎప్పుడు ఇంటర్వ్యూలో ప్రిపేర్ గాను. బట్ ఈసారి కొద్దిగా నెక్స్ట్ ఇయర్ జనవరి నుండి భారతదేశ రాష్ట్ర రాజకీయాలు చాలా మార్పులకు గురి కాబోతూ ఉన్నాయి కాబట్టి అందరి జాతకాలను విశ్లేషించడంలో చాలా బిజీగా ఉన్నాం. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక DTCB మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావారి SGR హైట్స్ ఎట్ షాద్ నగర్ టౌన్ 1200 ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.